తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు కులగణన చేపట్టాలా లేదా తాజా ఓటర్ల జాబితా ఆధారంగా చేయాలా అనే దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ వివరాలు బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరగబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. కులగణన చేపట్టాలా, ఓటర్ లిస్ట్ ఆధారంగా ముందుకు వెళ్లాలా అనే దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ట్రిపుల్ టెస్ట్ తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణనకు చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ఓటర్ లిస్టు ప్రకారం 3 నెలల్లో సామాజిక వర్గాల జనాభా వివరాలు తేల్చవచ్చు అంటోంది బీసీ కమిషన్. ఇప్పటికే ట్రిపుల్ టెస్ట్ పేరిట క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేసింది బీసీ కమిషన్. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభాకర్, ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎలా దీన్ని కన్సిడర్ చేస్తారు? రైట్, చాలా కీలకంగా మారిన అంశం ఇది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు దీనిపైనే ఎక్కువగా కసరత్తు చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిపోయింది. 6 నెలలుగా గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిపోయింది. దాదాపు 12,769 గ్రామ పంచాయతీలు, అట్లాగే స్థానిక సంస్థలైన జెడ్పీలు కూడా 32 జెడ్పీలకు సంబంధించి 563 మండలాలకు సంబంధించిన 6,000 మంది ఎంపీటీసీలు, అట్లాగే 500లకు పైగా మంది జెడ్పీటీసీలు, వీళ్ళందరూ కూడా పదవీకాలం ఈ నెల 4తో ముగిసింది. సో వీటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు రిజర్వేషన్లను ఖరారు చేయడం. ప్రస్తుతానికి 22% ఉన్న రిజర్వేషన్లు, 21% ఉన్న రిజర్వేషన్ 42% పెంచుతామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది. సో దాని ప్రకారం ఇప్పుడు 42% పెంచాలంటే కులగణన చేయాలా, లేకపోతే తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లోని ఓటర్ లిస్ట్ ఆధారంగా చేయాలనే దానిపైన డిస్కస్ చేయాల్సి ఉంది. సో దానికి సంబంధించి ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హై లెవెల్ కమిటీ సమీక్షా సమావేశం జరగబోతుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటుగా అధికారులు కూడా పాల్గొనున్నారు. సో దీంట్లో ఒక కంక్లూజన్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.